వెల్కమ్ టు SR6 న్యూస్. రాజమార్గమే రాజమార్గమని లక్షెట్టిపేట జూనియర్ సివిల్ జడ్జ్ సాయి కిరణ్ కాసమల్లా పేర్కొన్నారు. శనివారం లక్షెట్టిపేట మున్సిపల్ కోర్టు ఆవరణలో మెగా లోక్ అదాలత్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర హైకోర్టు సూచన మేరకు మండల్ లీగల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో ఈ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని, ఈ లోక్ అదాలత్ లో రాజీ పడి కేసులు రాజీకి వచ్చినట్లయితే కేసులు కొట్టివేయబడతాయని ఆయన పేర్కొన్నారు. క్షణిక ఆవేశంలో ఇరు వర్గాల గొడవలకు కేసులు నమోదైన వారికి ఈ లోక్ అదాలత్ ఉపయోగపడతాయని తెలిపారు. ఈ లోక్ అదాలత్ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు కొమ్మిరెడ్డి సత్తన్న, ఏజీపీ సత్యం మరియు న్యాయవాదులు, కక్షదారులు తదితరులు పాల్గొన్నారు. అలాగే ఈ కార్యక్రమాన్ని మాట్లాడాల్సిందే. నేషనల్ మెగా లోక్ అదాలత్ సందర్భంగా పురస్కరించుకొని మన లక్షపేట కోర్టులో నిర్వహిస్తున్న ఈ జాతీయ ఈ లోక్ అదాలత్కు ముఖ్య అతిథిగా వచ్చేసిన మన గౌరవనీయులు జూనియర్ సివిల్ జడ్జ్. ముఖ్యంగా ఈ లోక్ అదాలత్ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే చిన్న చిన్న కొట్టాడలు అవుతున్నాయి, అట్లా కోర్టుల్లో పెండింగ్ అవుతున్నాయని చెప్పి 1996లో ఈ లీగల్ సెల్ అథారిటీ అనేది ఏర్పాటు చేసి ఈ లోక్ అదాలత్ చట్టాలు తీసుకొచ్చారు. దానికి అనుగుణంగా కేసులు రెండు రకాలు ఉంటాయి. కొన్ని రాజీ కాదాకాయి, కొన్ని రాజీ కారాని కాగితేబుల్. నరేష్ పైన, గంగాబాబు పైన, లక్ష్మీ పైన, పద్మ పైన, శైలజ పైన కేసు తీసేయమంటారా? నరేష్ రాజీ పడుతున్నారా? గంగామణి పైన, దేవి పైన, లక్ష్మి, రాజు, సరోజ వీళ్ళందరి పైన కేసు తీసేయమంటారా? సో ఇద్దరు కేసు కౌంటర్ కేసు 2 కేసులు తీసేశారు. మీ పైన ఎలాంటి కేసులు అనేది లేదు. అలా ఎలాంటి గొడవలు పడకుండా మంచిగా ఉండేలాగా చూడండి. చేస్తున్నాం అసలేమీ అర్థం కాక ఆ క్షణంలో చేసిన తప్పుకు పోలీస్ స్టేషన్ పోయాక, పొద్దంతా గడిచాక, పెద్ద మనుషులు వచ్చాక, పైసలన్నీ ఒడిశాక, కేసు మీద పడ్డాక, కోర్టు చుట్టూ తిరిగాక, పని అంతా మునిగాక, పక్షతాపానికి వచ్చి కక్షదారిని కలిసి కక్షలేమి మనకొద్దు, కలిసిమెలిసి ఉందాము, ఒక్కసారి క్షమించు, తప్పు నాదే ఒప్పుకుంటా అని పశ్చాత్తాపం చెందేటోళ్ళ కోసము సుప్రీంకోర్టు ఆలోచించి రాజే రాజమార్గం అని నమ్మి సుప్రీంకోర్టు ఆలోచించి లోక్ అదాలత్ పెట్టింది. కొట్లాడితే కోపాలే, శత్రుత్వం మిగులుతుంది, రాజు పడితే మిత్రులయ్యి ఇద్దరు గెలవచ్చు మీరు. అప్పిలేని తీర్పు ఇది అంతిమ తీర్పు. సో ఇందులో ఒకసారి మీరు వచ్చి మీ మీదున్న కేసులను ఇద్దరు వచ్చి రాజుపడి తీసేయించుకుంటే మళ్ళా వీటిని అప్పీలకు అంటే పైకోర్టు కేసు వేసుకోకుండా ఇక్కడితోటే ముగిసిపోతుంది. అందుకే దాని ఆవేశంతో చేసిన చిన్న చిన్న తగాదాలు కానీ ఇవి ఉన్నా కూడా వచ్చి ఈ లోక్ అదాలత్ మీ కేసులు తీసుకోవాల్సిందిగా నేషనల్ లోక్ అదాలత్ కండక్ట్ చేస్తున్నాము. సో ఇది ఎందుకు కండక్ట్ చేస్తున్నాము అంటే ఎవ్రీ ఇయర్ 4 times నేషనల్ లోక్ అదాలత్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఇది నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ, సుప్రీంకోర్టు, హానరబుల్ సుప్రీంకోర్టు వాళ్ళు డైరెక్షన్స్ తోని స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ, మన ఒక హానరబుల్ హైకోర్టు తెలంగాణ వాళ్ళు, అండ్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ మంచిర్యాల వాళ్ళు, అండ్ ఆల్సో మనం మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ నుంచి లక్షట్పేట వాళ్ళు ఈ నేషనల్ లోక్ అదాలత్ అంటే పై వారు ఇచ్చిన డైరెక్షన్స్తో ఈ యొక్క లక్షట్పేట మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళు లోక్ అదాలత్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ లోక్ అదాలత్ అంటే ఏంటిది అంటే ఇక్కడ అంటే రాజీయే రాజమార్గం అని చెప్పేసి అంటారు. సో ఇందాక మన సార్ వాళ్ళు డిస్కస్ చేసినట్టు, ఇందాక చెప్పినట్టు 2 kinds ఆఫ్ అఫెన్సెస్ ఉంటాయి. ఏంటి? రాజీ తగ్గ కేసులు ఉంటాయి, రాజీ తగని కేసులు ఉంటాయి. ఏదైతే రాజీ పడవచ్చు అంటే కాంప్రమైజ్ అయ్యే కేసులు అంటే ఇప్పుడు మెయింటెనెన్స్ కేసులు ఉంటాయి, ఫ్యామిలీ కేసెస్ ఉంటాయి, తర్వాత ఏవైతే చిన్న చిన్న అఫెన్సెస్ ఉంటాయి, పిటి అఫెన్స్ ఉంటాయి, కొట్లాటలు ఉంటాయి. అలాంటి అఫెన్సెస్ ఏవైతే కాంపౌండబుల్ అని చెప్పేసి
సిఆర్పిసిలో చెప్తున్నారో, అంటే ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ దాంట్లో ఏవైతే చెప్తున్నారో అలాంటి అఫెన్సెస్ అన్ని మీరు కాంప్రమైజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక ఫారం అనేది క్రియేట్ చేసింది ఈ లోక్ అదాలత్ అనే దాంట్లో. ఇప్పుడు అదే అంటే ఈ లోక్ అదాలత్ వల్ల మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటిది అంటే, ఇప్పుడు ఉన్న దాంట్లో ఇప్పుడు లక్షట్పేట అన్న ప్లేస్లో ఉన్నారు, మాక్సిమం కేసెస్ అయినాయి. మీ అన్ని కేసెస్ ఏంటంటే మీ ఇంటి పక్కన వాళ్ళు, ఇంటి చుట్టాలు, తెలియని వాళ్ళు, మీ పాలల్లో వాళ్ళే తెలిసిన వాళ్ళపైనే కేసెస్ అనే దాంట్లో ఎక్కువ జరగడం జరుగుతుంది. సో మీ యొక్క రిలేషన్ అంటే ఈ యొక్క కేసులు లోక్ అదాలత్తో కాంప్రమైజ్ చేసుకుంటే దానివల్ల అడ్వాంటేజ్ ఏంటిదంటే మీ యొక్క రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో అది అలానే ఉంటాయి. తర్వాత విన్ విన్ సిచ్యువేషన్ అంటే లోక్ అదాలత్లో ఒక సామెత ఉంటుంది, కోర్టులో గెలిస్తే ఆ ఒక సాటిస్ఫాక్షనే ఇస్తారు. అదే లోక్ అదాలత్లో ఆ కేసు కాంప్రమైజ్ అయితే ఇద్దరికి ఎమోషనల్ గా అండ్ ఆల్సో వాళ్ళకు ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. అంటే ఇద్దరు విన్ విన్ సిచ్యువేషన్ అనే దాంట్లో ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. సో ఇక్కడ ఈ రోజున అంటే మొన్న 3 నెలల ముందు లోక్ అదాలత్ కండక్ట్ చేసాం. చాలా కేసులు రాజీపడ్డ కేసులు అయ్యాయి. ఇద్దరు కేసులు రాజీ చేసుకొని నవ్వుకుంటూ కోర్టు నుంచి కక్షిదారులు వెళ్ళడం అనేది జరిగింది. ఇద్దరు ఎవరైతే అక్యూజ్ కానీ కంప్లైంట్ కానీ ఇద్దరు నవ్వుకుంటూ వెళ్ళడం అనేది జరిగింది. అలానే ఈసారి కూడా లోక్ అదాలత్లో చాలా కేసులు దాంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ కానీ న్యాయవాదులు కానీ అండ్ ఆల్సో పార్టీస్ కానీ ఎంతో సహకరించారు. లార్జ్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఒక 300 కేసులు ఈ రోజున డిస్పోజల్ అవ్వడానికి కారణమైన వీళ్ళందరికీ నేను థ్యాంక్ యూ చెప్పుకుంటూ, అలానే ఇంకా ఏమైనా కేసులు ఉంటే కూడా ఈరోజు ఈవినింగ్ 5 దాకా ఉంటుంది. సో 5 దాకా కూడా మీ ఏమైనా కేసులు కాంపౌండబుల్ అయ్యే కేసులు, కాంప్రమైజ్ అయ్యే కేసులు ఉంటే ఆ కేసులు కూడా తీసుకురండి, అన్నీ చేసుకుందాం. అండ్ మీకు ఎలాంటి పెట్టి కేసెస్లో ఏమైనా చేసుకోవాలి అన్నప్పుడు, మీకు ఆ కాంప్రమైజ్ కావాలన్న సిచ్యువేషన్ ఉన్నప్పుడు మీరు లీగల్ సర్వీస్ అథారిటీని కాంటాక్ట్ కావచ్చు, ఇక్కడ ఉన్న లీగల్ ఎయిడ్ మెంబర్స్ని కాంటాక్ట్ కావచ్చు, అండ్ ఆల్సో అడ్వకేట్ కూడా కాంటాక్ట్ కావచ్చు. దానికి మీకు సరిపడా సహకారాలు చేస్తారని చెప్పేసి అండ్ ఈరోజు ఇక్కడ హాజరైన ప్రతి ఒక్కరికి నా ఒక నమస్కారాలు చెప్పుకుంటూ, మీరు ఈ లోక్ అదాలత్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకొని లార్జ్ నెంబర్ ఆఫ్ కేసెస్ డిస్పోజల్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారం. థ్యాంక్ యూ.